పెడుతుంది ఇప్పుడు. ఓకే. హరి ఓం. శ్రీ సాకేతముజేరి బ్రహ్మముల ఆశీర్వాదము స్వల్ప సీతాసీమంతి నిగూడి ఉగ్రజగతాత్వంగునందన్ మహోవీ సామ్రాజ్యం మందిరాము గుడవేళ కృపాపురణై ప్రసంగినట్టి స్వమేణాదారవర్తను బాధాకు పరిహర్తను సంవేద ప్రధానకర్తను శ్రీ దీదాయ భజింత సిద్ధి గణేశం శ్రీగల మాధురీ ఫణితి జీవకళంతులుకాడుతుండనావాగమృతంబు విష్ణురథం రసవత్ కవితాల సజ్జరిం సాగజేయ నా హృదయసారసపీటిని ఎల్లవేళ నందావు గలించనేటిలో సంతుల వేడిదనమ్మ భారతీ అపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏ భక్తవత్సరం నిపణింపు బంగారమై కుర్కులసగు ఏ ఘనస్వణీం పడక దీర్ఘాయురారోగ్య భోగభాగ్యంబులమరు ఏ మహామమతల్పలిల భూతభేదాళ బ్రహ్మ రక్షస కోట్లు పరువులెత్తు ఏ దేవ సత్కృపనంతర్జనులైన సకల విద్యా శిక్షణను చేయి దేహ జీవాత్మ బుద్ధులను తెలియదములను భక్తులను తదంసగోడనెప్పటికీ నాకునేక భేదం వటంతుల్యతి రామభద్రుడికి హనుమంతు ప్రస్తుతి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. శ్రీకృష్ణదేవరాయల వారికి రచింపబడిన ఆముక్తమాల్యద అనే మహాప్రబంధాన్ని చెప్పుకుంటూ వస్తున్నాము. ముందుగా శ్రీకృష్ణదేవరాయల వారు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ చేసిన ప్రార్థనా శ్లోకం పద్యంతో మనం మొదలుపెట్టుకున్నాం. శ్రీకమనీయ హారమణి చెన్నుగతాను కౌస్తుభంబునందాక ఆ కమలావధూటి ఉదారతదోప పరస్పరాత్మలంద ఆకలితంబులైన తమయాకృతలక్షత పైకిదోప అష్టోగతనందుతోచరణ శోభిలు వెంకట భక్త గొల్చెదన్. ఆ విధంగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేసుకుని కథ మొదలు పెట్టుకుంటున్నాం మనము. ఇంతవరకు విలుపుతూరు వర్ణన, తర్వాత విష్ణుచిత్తుడు, ఆయన ఎటువంటి వాడు, ఆయన స్వభావం ఏంది, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ మధురానగరం, ఆ మధురానగరాన్ని, ఆ పాండ్య దేశాన్ని మధురానగరం రాజధానిగా పరిపాలిస్తూ ఉన్న మహారాజు మత్స్యధ్వజుడు. ఆ మత్స్యధ్వజ మహారాజు గురించి చెప్పుకున్నాం. ఆయన ఎటువంటి వాడు అంటే ద్విద్వయోపాయధీ విద్వదం వతంసంబు షాడ్గుణ్య చాతురీ చక్రవర్తి క్రీడాచరీకృత శ్రీఖండగిరిరాజు కనకద్విముద్రణ గ్రంథకర్త అందూని వద్దాబ్ద బృంద వేదండాళిగణ నిధి స్తంభనాధునిక రఘు తామ్రపణ్యమల ఆధక్షేణి హంసంబు లంకేశ మైత్రీ ప్రియంకరుండు స్వస్తికృద్వాస్తవస్తుత్యగస్తి మఘవ మకుటమోటన శరకోటి మంత్ర భృత్యు భూత భూతాత్మ సాంభవ భూమికుండు తత్పురం వేలు పాండ్య మత్స్యధ్వజుండు. ఆ మత్స్యధ్వజుడు అనే మహారాజు చాలా గొప్ప వ్యక్తిత్వం గలవాడు, మహావీరుడు. ఆయన ఎటువంటి వాడు అంటే ద్విద్వయ. ద్విద్వయ అంటే 2 + 2, 2 2 4, 4 ఉపాయాలు అంటే సామదాన భేద దండోపాయాలు. ఈ 4ని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించామో ఆ విధంగా ఉపయోగించుకునేవాడు. షాడ్గుణ్య చాతురీ చక్రవర్తి. ఆయన 6 గుణములు, సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైతీభావము, సమాశ్రయము అనేవి 6 గుణాలు. ఈ గుణాలు షడ్గుణాలు అంటారు. ఈ షడ్గుణాలు కలిగిన వాడు. ఆ తర్వాత క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు. ఆయన శ్రీఖండగిరి అంటే మలయ పర్వతం. మలయ పర్వతం ఆయనకు విహారస్థలంగా ఉంటుందన్నమాట. అంటే మలయ పర్వతం వరకు ఆయన సామ్రాజ్యం ఉంది. అక్కడ విహారానికి అక్కడికి పోతూ ఉంటాడు. కనకాద్రి ముద్రణ గ్రంథకర్త. కనకాద్రి అంటే మేరుపర్వతం. మేరుపర్వతం మీద ఈయన గొప్పదనం రాసి ఉందంట. మేరుపర్వత శిఖరాల మీద ఈయన గొప్పదనాన్ని లిఖించబడి ఉంది.
అంటే అక్కడి వరకు ఈయన కీర్తి వ్యాపించింది అనమాట. మేరు పర్వతం దగ్గర నుంచి మలయాజలం వరకు కూడా కీర్తి ప్రతిష్టలు వ్యాపించి ఉన్న గొప్ప మహారాజు ఆయన, అటువంటి వాడు. ఇంకా అందూని బద్దాండ బృంద వేదండాలి వననిధి స్తంభ ఆధునిక రఘువు. ఆయన మంచి బలము గల ఏనుగులు గజ బలం దండిగా కలిగిన వాడు. ఆ తర్వాత వననిధి ఆధునిక రఘువు. ఆధునిక రఘు అంటే రఘువంశంలో పుట్టినవాడు భగీరథుడు. ఆ భగీరథుడు ఈయన ఆధునిక భగీరథుడు. ఎందుకంటే ఆ రాజ్యంలో నీరు పుష్కలంగా రైతులకు నీళ్ళు అందేటట్టుగా ఏర్పాట్లు చేసి పంటలు బాగా పండే విధంగా ఆ ఏర్పాట్లు, అంటే ప్రజలందరినీ కూడా ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ చక్కగా చూసుకునేవాడు. అటువంటి గొప్పవాడు, అటువంటి మహానుభావుడు ఆయన. ఇంకా ఏమంటే ఆయన సాక్షాత్ పరమశివునితో సమానమైన ఇది కలిగిన వాడు. ఆ కులాన్ని పరిపాలించే పాండ్య మహారాజు. అటువంటి పాండ్య మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు, మంచి గుణం, ప్రజలందరినీ బిడ్డలాగా చూసుకునేవాడు. ఎవరెవరికి ఏమేమి కావాలో తను కనుక్కుని ఇది చేసేవాడు. గర్వం లేనివాడు. ఎవరైనా గర్వంతో ఏమైనా మాట్లాడినా కూడా ఈయన దాన్ని పట్టించుకునేవాడు కాదు. అంత గొప్ప మంచితనం కలిగినవాడు. రాజు అయినా కూడా అంత మంచి గుణాలు కలిగినవాడు అనమాట ఆ మత్స్యధ్వజ మహారాజు. ఆయన ఆ రాజ్యంలో అతివృష్టి, అనావృష్టి, మూషిక, శలభ, సుఖ ఇట్లాంటి నీతి బాధలు లేకుండా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి ఆ పరిపాలన చేసుకుంటూ ఉన్న సమయంలో అన్నీ బాగా ఉన్నాయి. ఆయన పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు ఏమైందంటే ఆ మధురా నగరంలో ఇంకా ఈ ఋతువర్ణనాలు మనం పక్కన పెట్టేసుకున్నాము. పరదేశీ విప్రుడు అక్కడికి ఆ మధురా నగరంలో ఈ రాజ అంతఃపురము, రాజసౌధాలు ఉన్నాయి. ఆ రాజసౌధాలను దాటి కొంచెం వచ్చిన తర్వాత రాజ పురోహితులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఉండే ఇళ్ళు ఉన్నాయి. అవి దాటుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత వేశ్యాగృహాలు ఉన్నాయి. రాజాంతఃపురం మధ్యలో బ్రాహ్మణ ఇళ్ళు, ఆ తర్వాత వేశ్యల ఇళ్ళు. ఎందుకు రాజవేశ్యలు అనమాట వాళ్ళు. వేశ్యలు అంటే మామూలు వేశ్యలు, రాజులకు భోగిని అంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళ ఇల్లు, వాళ్ళు నర్తకులుగాను ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి. ధర్మార్థ కామాలను మూడింటిని వరుసగా పెట్టుకున్న కాలం అన్నమాట. చతుర్వర్ణాలు ఎక్కడెక్కడ ఎవరెవరిని పెట్టాలా అనేది ఒక ఇదిలో ఉన్న పద్ధతిలో నిర్మించిన చోట ఈ కామం అనేది ధర్మాన్ని రాజు పరిపాలన చేస్తూ, ధర్మంగా పరిపాలన చేస్తూ ఈ బ్రాహ్మణులు, ఈ పండితులు వీళ్ళంతా ఉండే ఇళ్ళని దాటుకుని అవతలికి పోతాడు. అవతలికి పోతే కామంలో ఇదవుతాడు అనమాట. అక్కడికి పోయేటప్పుడు ఏం జరుగుతుంది మనకు అనేది ఇప్పుడు మనకి ఇక్కడ కథాంశం. అది ఎందుకున్నాయి, ఆ విధంగా ఎందుకు ఏర్పాటు జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది ముందు. అప్పుడు ఆ పెనువేషం అప్పుడు ఏం జరిగింది ఆ నగరంలో అంటే, ఈ రాజుకు ఒక చిన్న, ఇంత మంచివాడు, ఇంత గొప్పవాడు, ఆయనకు ఒక చిన్న దృఢవాడు, వేష వాడికి పోతూ ఉంటాడు. అప్పుడప్పుడు మహారాజులు వాళ్ళకు ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. వాళ్ళు ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకు. అది కొంచెం మనం వాటి గురించి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. అట్లా అలవాటు ఈయనకు కూడా ఉంది. అటువంటి ఇంత మంచి వానికి ఆ చిన్న దురలవాటు పడింది. ఈయన అప్పుడు అట్లాంటి సమయంలో ఒక వేసవి కాలం వచ్చింది. ఆ వేసవి కాలంలో ఆ పెను వేసవి విభవం విప్పుగతన్న కరనికట వృషగిరి హరికిన్ తెప్పతిరునాళ్ళు రాముగముప్పన్ పరదేశి విప్రుడొక్కడు భక్తిన్. ఆ ఊళ్ళో, ఆ మధురా నగరంలో తెప్పతిరునాళ్ళు జరుగుతూ ఉంది. ఆ మహానుభావుడు అక్కడ ఆ మధురా నగరంలో ఒక మహా ఆలయం ఉంది. ఒకటి ఆ స్వామి పేరు సుందరబాహుస్వామి అంటారు. వృషగిరి హరి, ఆయన పేరు సుందరబాహుస్వామి. ఆయనకు తెప్పతిరునాళ్ళు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తెప్పతిరునాళ్ళు జరుగుతాయి. ఆ తెప్పతిరునాళ్ళు జరిగినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కాకుండా వాళ్ళ బంధువులు, చుట్టాలు అందరూ అక్కడ ఉండే, ఆ ఊళ్ళో ఉండే వాళ్ళ బంధువులు, మిగతా వాళ్ళు కూడా అందరూ అక్కడికి ఆ ఊరికి రావడము, ఆ తెప్పతిరునాళ్ళు చూడడం కోసం అక్కడ బస చేయడము. వచ్చిన అతిథులకు అందరికీ మిగతా బంధువు చుట్టమని కాకుండా ఎవరైనా రాని వాడికి ఎవరైనా సరే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆతిథ్యం వేయడం. మనం ఇంతకు చెప్పుకున్నాం అక్కడ ఆతిథ్యాలు ఎట్లా ఉంటాయని చెప్పి. ఆ విధంగా ఆతిథ్యాలు చేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చేటి. అటువంటి సమయంలో ఈ వేసవి కాలంలో ఈ తెప్పతిరునాళ్ళు జరుగుతూ ఉన్న సమయంలో ఈ తెప్పతిరునాళ్ళు చూడటం కోసం అని చెప్పి పరదేశి విప్రుడు వేరే దేశం నుంచి ఒక బ్రాహ్మణుడు ద్వారకా నగరానికి, ఈ మధురా నగరానికి వచ్చినాడు. ఆయన వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకున్నాడు.
అరగిరి స్వామి అంటారు ఆయన. ఆ స్వామిని దర్శనం అరగిరి అనే చోట ఉండే సుందరబాబు స్వామి ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ పోవాలనుకొని మళ్ళీ మధురాకు వచ్చినాడు కదా, రాజధాని నగరం కదా, మిగతా విశేషాలన్నీ చూడాలి. స్వామి దర్శనం అయింది, మిగతా విశేషాలన్నీ చూసి నిదానంగా పోదామనే ఉద్దేశంతో పోయి ఆ నగరం అంతా చూసి సేవించి పోవు తరి మధురా విభవములు ఊడవచ్చి శాంతిమయన్మాపావై గణీట కృత సంధ్యావిధి అయి నృప పురోహితావాసము. పోయి ఆ నదికి పోయి స్నానం చేసుకొని సంధ్యావందనం చేసుకొని ఇక్కడికి వచ్చి నృప పురోహిత రాజపురోహితుల ఇంటికి వచ్చినాడు. అక్కడ ఆతిథ్యం ఎవరికైనా ఆతిథ్యం దొరుకుతూ ఉంటుంది. ఎవరైనా రాని వేరే దేశాల నుంచి ఎవరైనా వచ్చినా ఆ రాజపురోహితులు అద్భుతంగా వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు, మన విష్ణుచిత్తులాగానే. ఆ విధంగా ఆ రాజపురోహితుల ఇంటికి వచ్చినాడు ఆయన ఆతిథ్యం కోసం వచ్చి అక్కడ సేద తీరుతూ ఉన్నాడు. ఆ ఎండకు వచ్చినాడు కదా, వచ్చి అక్కడ సేద తీరుతూ ఉన్నాడు అన్నమాట. వచ్చినప్పుడు అక్కడ ఏమైంది, వాళ్ళు విందు ఇస్తూ ఉన్నారు. పరిపక్వ సురభి రంభావలంబులతోడ తలమెక్కు పనస పెందులతోడ ఘృతపిండ నిభకర్కరీ ఖండములతోడ పలు తెరంగుల మావి పండ్లతోడ గోస్తనీ మృదుగుడుచ్చ స్తోమములతోడ పప్పులేన వడపప్పుతోడ సుమధుర స్థూల దాడిమ బీజములతోడ కనుపారు రసదాడి గెనెలతోడ పానకం బతుకుల కిడ్డ తాను రోలి అర్చనాదత్త చందన తెచ్చదేలి విరులు సిగదాల్చి కర్పూర వీటిదవులు గొట్టుదు ద్విజండు వెన్నెల బిట్టుగాయ. ఆ ఎండాకాలం సాయంత్రం అయింది, వెన్నెల కాస్తా ఉంది. అటువంటి సమయంలో వాళ్ళు ఆతిథ్యం ఇచ్చినారు. ఆయనకు ఏమేమి ఇచ్చినారంటే రంభాఫలం, అరటిపండు, పనస పెందొలలు, పనస తొలలు తీసి ఇచ్చినారు. ఇంకా చిక్కటి మీగడ వంటి చెరుకు రసం, మీగడ మాదిరి ఉండే చెరుకు రసాన్ని తీసి ఇచ్చినారు. మామిడి పండు ఇచ్చినారు, మామిడి పండ్ల రసాలు ఇచ్చినారు. ద్రాక్ష గుత్తులు ఇచ్చినారు. భోజనం తర్వాత తినడానికి ద్రాక్ష గుత్తులు ఇచ్చినారు. ఇవన్నీ కాకుండా కప్పులేరిన వడపప్పు తయారు చేసి దాని మళ్ళీ పైన పొట్టు కూడా తీసి శుభ్రంగా చేసి తినడానికి ఇచ్చినారు. అవన్నీ ఇచ్చిన తర్వాత అవన్నీ తిని పానకం ఇస్తే ఆ పానకం బాగా తృప్తిగా తాగి వీళ్ళంతా ఇవి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అయిన తర్వాత చందనకత్తి చేస్తారు. బాగా మళ్ళీ గంధం పూస్తారు అలసట తీరడం కోసం. భోజనం చేసిన తర్వాత ఆ గంధం ఆ చందన చెత్త అంతా అయిన తర్వాత ఇంటి ముందర మామూలుగా అడుగులు ఉంటాయి. ఆ పెద్ద ఇండ్లు, అవి పెద్ద రాజభవనాలు ఉన్నట్టుంటాయి. ఆ పురోహితుల ఇండ్లు కూడా రాజపురోహితులు కదా, అద్భుతంగా ఉంటాయి. ఆ ఇండ్ల ముందు పెద్ద అరుగులు ఉంటాయి. ఆ అరుగులకు ఇట్లా దిన్నెలు తలానికి పండుకోవడానికి దిన్నెలు కూడా పెట్టింటారు. మనం ఇప్పుడు కూడా పల్లెలో చూస్తూ ఉంటాం. అరుగులకు సిమెంట్ దిన్నెలు చేసి పెట్టింటారు. అటువంటి దిన్నెల మీద వచ్చి అరుగు మీద బాగా కంబళ్ళు ఇవన్నీ పని వేసింటే బాగా వచ్చి అక్కడ పడుకొని, ఈయన ఒక్కడే కాదు, ఇట్లా వచ్చిన వాళ్ళు ఎంతమందో బ్రాహ్మణులు అంతా, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ, వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఈ విధంగా భోంచేసి ఈ విధమైన ఆరోగ్యమే అందరికీ లభించింది. అందరూ వచ్చి బాగా భోజనం చేసుకొని పండుకొని ఇంకా చందన చర్చలు అన్నీ జరిగినాయి. ఇంకా బాగా తృప్తి అయింది, కడుపు నిండినాయి, వెన్నెల కాస్తా ఉంది. హాయిగా వచ్చి అరుగుల మీద తేల్చుకుంటూ పడుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మామూలు కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరికి తగిన కబుర్లు వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఏం మాట్లాడతారు, బ్రాహ్మణులు పురోహితులు ఏం మాట్లాడతారు, నువ్వు రామాయణంలో ఒక శ్లోకం చెప్పాయా అంటే, నువ్వు భాగవతంలో ఒక పద్యం చెప్పాయంటే నీకు అది గుర్తుందా, వాళ్ళ దాంట్లో ఆయన ఇట్లా రాసినాడు అంటే ఒకరినొకరు ఈ విధంగా పలకరించుకుంటూ ఈ శ్లోకం ఎట్లుంది కదా, ఆయన ఎంత బాగా రాసినాడు కదా, ఇది ఇట్లా కదా అని ఒకరినొకరు చెప్పుకుంటూ, ఏది ఒకసారి అది చెప్పు, మళ్ళీ చెప్పినా ఇంతకుముందు చెప్పిన శ్లోకం ఒకసారి చెప్పు అనుకుంటా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటా పడుకొని ఉన్నారు. అందరు అక్కడ పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈయన కూడా అక్కడ ఉన్నాడు. ఎట్లా పడుకుంటాడు. మాత్ర సంగీతలాడగా మార్గవేది నొక్కడార్యులు గీతలందొకడు సుభాషితంబులుగా తోడి బ్రహ్మణవుగా ముగుసుకోకు చదువ పరున్న వేళ. ముగుసు పొదుకోవడానికి చదువుకుంటూ పడుకున్నారు అక్కడ. తల కింద వాళ్ళు తెచ్చుకున్న సంచులు ఉంటాయి కదా, అవి తల కింద పెట్టుకొని ఇంకా ఒక్కొక్కడు గీత చెప్తుంటే, ఒకడేమో సుభాషితాలు చెప్తూ ఉంటే, ఇంకొక ఆయన ఇంకొకటి చెప్తూ ఉంటే, వేదమంత్రాలు చెప్తూ ఉంటే, ఈ విధంగా ఒకరినొకరు చెప్పుకుంటూ అందరూ ఆ విధంగా పడుకొని ఉన్నాడు. అటువంటి సమయంలో, ఆ సాయంత్రం సమయంలో అంటే అప్పుడప్పుడే చీకటి పడతా ఉంది, వీళ్ళు బాగా భోజనం చేసి పడుతున్నారు. ఆ సమయంలో రాజుగారు బయలుదేరినారు. రాజభవనం నుంచి ఈ వేసేవాడికి భోగిని దగ్గరికి బయలుదేరినాడు. రాజు ఎట్లా బయలుదేరుతాడు, ఆయన బయలుదేరినట్టే ఆయన ఎక్కడికి బయలుదేరినా కొంచెం ఆయన వెంబడి కొన్ని పరిచారికలు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అవన్నీ తీసుకొని ఆయన వైభవం అంతా చేసుకొని ఏనుగు మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. ఆయన రాజభవనం నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాడు.
పన్నీటితో గంధవం నేసి పూసిన మృగనాభిపసరాచ నగరు తెలుప పాటలానిలములర్పగ అపార పుతిములరు దాగి మూనరులదోప కన్నడులా మౌతి కచ్చాయ లెగబాకు నురుహార ఋతుల తస్తరికిదన్నా శశికాంతి జంగావిదసిని మించిన కేల స్వర్ణ సులువు వాడి వాలు మెరయ మెరత ఎడపము తేజరన్నేరుగనగా కలవరులు కొందరొచ్చి ముందరదనంగా అర్తిరజ్యాంతరాంతఃపురాంతరమున గోపినీ సంగతికి రాదుపోతుండి. ఆ చందనము ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చినారు. ఆ కర్పూరము, కస్తూరి, జవ్వాది ఇవన్నీ ఆ గుమగుమలు వస్తున్నాయి. రాజుగారు వాడేటివి అవన్నీ సామాన్యులకు దొరికేటివి కాదు. కస్తూరి అనేది అందరికీ దొరకదు. కస్తూరి ఒక మనం తిరుమలలో మాత్రమే ఆ కస్తూరి వెంకటేశ్వర స్వామికి దొరుకుతుంది. పునుగు ఇట్లాంటివన్నీ అట్లాంటివి ఈ రాజులకు ఉంటాయి. రాజులు కాబట్టి అవన్నీ చేసుకొని ఆయన అలంకారాలు చేసుకొని అద్భుతంగా బయలుదేరి వస్తూ ఉన్నాడు. కొందరు తలబరులు ఈ భటులు వీళ్ళంతా ముందర వస్తూ ఉంటే ఆ విధంగా ఈ రాజవీధిలో వస్తూ ఉన్నాడు ఆయన. ఆ పోతూ ఉంటే ఏమైంది, ఈ పురోహితుల ఇళ్ళ ముందుకు వచ్చినాడు. పురోహితుల ఇళ్ళ ముందుకు వచ్చేసరికి వీళ్ళందరూ పడుకొని ఉన్నారు. ఆ రాజు పోయేది ఇదంతా వీళ్ళు పట్టుకోవాలి. వీళ్ళంతా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మాటలలో ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఆ మాటలు ఈ రాజుకు వినపడ్డాయి. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు రాజుకు వినపడ్డాయి. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు సంస్కృతంలో శ్లోకాలు చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పయ్యా ఒక మంచి శ్లోకం చెప్పు ఏదన్నా అని చెప్తే ఒక ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? వర్షార్థమష్టౌ ప్రేతేత మాసాన్ నిశార్థమర్థం దివసేచేత వార్ధక్యహేతోర్ వయసా నవేన పరత్రహేతోర్హజన్మనాథ అనే శ్లోకం చెప్పినాడు. ఆ శ్లోకానికి అర్థం ఏమి అంటే మన కృష్ణదేవరాయలు ఈ శ్లోకాన్ని తెలుగులోకి పద్యంగా రాశాడు. వినియ నెలల్ చతుర్ద్వైని వృష్టి దినాలిక రాత్రికై దినంబున జరకై వయస్సునను ఊని పరంబున కిప్పుడును ఉద్యమం వనుగ జయగా వలయునంతు పురోహిత ధర్మం ఆత్మగీల్కొన అల విప్రుడా ద్విజులలో ఉన్న సుభాషితములు పఠింపగన్. సుభాషితం చెప్తా ఉన్నాడు విప్రుడు ఇంకొక బ్రాహ్మణుతో చెప్తా ఉన్నాడు. ఏమని అంటే ఏమయ్యా 8 నెలలలో వర్షాకాలము 8 నెలల్లో 4 నెలలు మనం వర్షాకాలంలో తినడం కోసం అని చెప్పి మిగతా 4 నెలలు 8 నెలలు వర్షాకాలమే ఉంటుంది. మిగతా 4 నెలల్లో మనం సంపాదించి పెట్టుకోవాలి. అప్పుడు పనులు ఉండవు. వర్షాకాలంలో పనులు చేయడానికి పోవడానికి ఉండదు. అప్పుడు ఏం సంపాదించుకొని తినలేము. పనులకు పొలాలకు ఇట్లా పోలేము. కాబట్టి మిగతా 4 నెలల్లో వర్షాకాలానికి తగినంత సంపాదించి పెట్టుకోవాలి. చీమలు ఏం చేస్తాయి? చలికాలంలో తినడం కోసమని ఎండాకాలంలో అన్నీ సేకరించి పెట్టుకుంటాయి. మనకు కూడా ఆ తెలివి ఉండాలి కదా. వర్షాకాలంలో సంపాదించుకోవాలా, మిగతా కాలంలో తినాలంటే వర్షాకాలంలో తినాలంటే ఎండాకాలంలో సంపాదించుకోవాలి. ఆ తర్వాత రాత్రికై దినంబున రాత్రి తినాలంటే పగలు కష్టపడాలి. రాత్రి హాయిగా పడుకోవాలంటే పగలంతా కష్టపడితే రాత్రి హాయిగా పడుకుంటాం, తింటాం. కాబట్టి కష్టం చేయాలి. పగలు కష్టం చేస్తే రాత్రి బాగా పడుకుంటాం, బాగా తినగలుగుతాం. ఆ తర్వాత జరకై వయస్సులను ముసలితనంలో బాగా ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత బాగా ఉండాలంటే వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదించుకొని పెట్టుకోవాలా. దాని దగ్గర జాగ్రత్త ముందుగానే చేసి పెట్టుకుని ఉండాలి. కాబట్టి జరకై వయస్సున ముసలితనంలో బాగుండడం కోసం వయసులో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు పోగొట్టుకొని దుర్వాడలో పోకుండా జాగ్రత్తగా చేసుకొని దాన్ని కాపాడుకుంటూ వచ్చి ముసలితనంలో సుఖపడాలి. ఇంకా ఇవన్నీ మామూలే. అసలు విషయం ఏంటి అంటే పరంబులకు ఇప్పుడు వచ్చే జన్మలో మనం మంచి ఇది కావాలా, లేదు మనం మోక్షం రావాలా. మోక్షం రావాలంటే ఏం చేయాలా? ఇప్పుడే మన శరీరం ఉన్నప్పుడే ఆ మోక్షానికి కావాల్సిన ధర్మాన్ని మనం చేయాలా. మనము ఆ తపన పడాలి. మనం భగవంతుని వైపు మన మనసును మరల్చుకొని మన శరీరం బాగా చెప్తారు కదా, తలలు ఇది కాకముందే, పండు ఉడకముందే దంతంబులు పడనప్పుడే వయసునంత అరువుడి ఉన్నప్పుడే అంటాడు దుర్గటి. మన పండు రాలిపోవడము, తలకాయ పండిపోవడము, కళ్ళు కనపడకుండా పోవడము, చేతులు కాళ్ళు వంటడము ఇవన్నీ మొదలు కాకముందే మనము ఏమన్నా కొంచెం ఆధ్యాత్మికతను అలవర్చుకొని తర్వాత జన్మకు ఈ జన్మలో మనం తర్వాత జన్మ గురించి ఎట్లయితే పగలు సంపాదించి రాత్రి కోసం సంపాదిస్తామో, వర్షాకాలం కోసం అని ఎండాకాలంలో ఏ విధంగా సంపాదిస్తామో, చిన్న వయసులో ముసలితనం కోసం ఏ విధంగా సంపాదించి పెట్టుకుంటామో ఆ విధంగా మన శరీరం ఉన్నప్పుడే ఈ జన్మలోనే ఫలాన్ని గురించి, తర్వాత మోక్షం గురించి, లేకపోతే మరుజన్మ గురించి మనము ధార్మిక కార్యక్రమాలు చేయాలా, ఆధ్యాత్మికత వైపు మనం మరల్చాలా అని చెప్పేది ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం విన్నాడు ఆయన మహారాజు. ఆయన చెవులో పడింది ఈ శ్లోకం.
అయిపోయింది. ఆ చివరి ఆ శ్లోకం పడతానే ఆయన మనసు మారిపోయింది. ఒక క్షణంలో ఆయన ఆ శృంగార భావనలు, ఆయన దప్పము అదంతా కూడా ఇదైపోయి ఈ శ్లోకం ప్రభావం ఆయన మనసులో పనిచేసింది. మహావిద్వాంసుడు, ఆయన తెలివిలేనుడు కాదు, అద్భుతమైన చదువులు చదివినాడు, అన్నీ తెలుసు ఆయనకు. ఏదో చిన్న దొరలవాటు అది పోయింది. ఈ శ్లోకం ఎప్పుడైతే అదే మనం చెప్తారు, దొంగతనానికి పోయి వాళ్ళు రామ రామ అని దొంగల వనేచ రామో వనితాహ రామో అని అంటున్నారంట దొంగలు. ఆ రామ రామ అన్నందుకు వాళ్ళకు మోక్షం వచ్చింది. ఆ పద్యం ఏంటంటే వనేచ రాము అంటే వనంలో విహరిస్తాము, వనితాహరాము వనితలను స్త్రీలను చెరపడతాము, దొంగతనం చేస్తాము ఇదే అని వాళ్ళు చెప్తూ ఉంటే అది రామ రామ చరామ వరామ వనే చరామ ఇట్లా రామ రామని ఆ రామ శబ్దం పలికినందుకే వాళ్ళకు మోక్షం వచ్చింది. ఆ విధంగా ఒక చిన్న మాట, ఒక చిన్న ఇది ఒక్కసారి నారాయణ అంటే చాలు దాని ఫలితం ఎంతో ఉంటుంది అని చెప్తారు కదా. ఆ విధంగా ఈ చిన్న మాట చెవిలో పడి నిజం కదా వీళ్ళు చెప్పిండేది, నేను ఎంత పొరపాటు చేసినాను, ఈ రాజా ఎదులో పడి ఈ భోగలాలతో పడి నేను వీటన్నిటికీ అలవాటు పడిపోయిన పరం గురించి మర్చిపోతానని ఇంకెన్నాళ్ళు బతికితే బతుకుతాం. ఈరోజు ఉంటాం, ఈ శరీరం ఇట్లే ఉండదు కదా ఎల్లకాలం కూడా. కాబట్టి ఈ శరీరం బాగున్నప్పుడే నేను కూడా ఏమైనా చేయాలా అనే ఆలోచన ఆయన మనసులోకి వచ్చింది. అక్కడి నుంచి మారిపోయినాడు, వెనక్కు తిరిగినాడు, అటువైపు పోలే, ఇంకా కామం వైపు పోలే. ఆయన మళ్ళా తన ఇంటి వైపు అంతఃపురం వైపు తిప్పినాడు దీన్ని అంతా కూడా అని వినిత గ్రంథార్థం నెమ్మనమును హించి తెలిసి నాన్పడి కడకును తన మోసమునకు భయపడి జనపతి అటుకనక నిలిచి సంతాపములను బాధైంది, సంతాపమైంది. అయ్యో ఇన్ని రోజులు నేను సమయం అంతా వృధా చేస్తున్నానే ఈ భోగలాలసలో పడి, నా వయసు అంతా కూడా ఇదైపోతా ఉంది కదా, ఇప్పుడైనా నేను ఇది చేసుకోవాలి కదా అని చెప్పి ఆ మాట చెప్పిన తన అంతరార్థము నెమ్మనమును ఊహించి తెలిసి మాన్పడి అట్లే స్తబ్దుడైపోయి నిలబడిపోయినాడు. కడకును తన మోసమునకు భయపడి, కడకును ముసలితనంలో తనకు రాబోయే దీని గురించి భయపడి ఆ భయం పట్టుకుంది. తర్వాత నేనేం చేయలేను కదా, నాకు కాళ్ళు చేతులు లేనప్పుడు, కళ్ళు కనపడనప్పుడు, చెవులు వినపడినప్పుడు, నోరు పలకలేనప్పుడు, నారాయణ అని అనలేనప్పుడు నేనేం చేయగలుగుతాను అని చెప్పి ఆయన మనసులో భయం పడి అక్కడి నుంచి వెనక్కి తిప్పినాడు. ఇంకా ఇదంతా ఆలోచన చేస్తున్నాడు. ఎక్కడి రాజ్య వైభవములు, ఎక్కడి భోగములు, ఏటి సంభ్రమం బక్కడ బుద్భుతప్రదమైన శరీరమున్న మీ మోక్షపుందిక్కి గణింపకుంటి యుగసందుల నిలిచి కాలు చేతి బల్ప్రక్కులనమ్మను ప్రకృతులు ఉద రూపరకుండ నెచ్చిరే. ఏం రాజ్యాలా ఇవన్నీ, ఈ రాజ్యాలు ఇవన్నీ, ఈ భోగాలు ఎక్కడి రాజ్యాలు, ఎక్కడి భోగాలు, ఈ సంభ్రమము, ఈ వైభవము, ఈ వైభవము ఇదంతా కూడా బుద్భుతప్రదము, నీటి పుడక లాంటిది. ఇది ఎల్లకాలం ఉంటుందా, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. దీనికోసం అని చెప్పి దీన్ని నమ్మి, ఈ శరీరాన్ని నమ్మి, అద్భుతమైన ఈ శరీరాన్ని నమ్మి మోక్షమును మర్చిపోయినానే, దాన్ని లెక్క పెట్టలేదు నేను ఇంతవరకు. యుగసంతులనించిన మహానుభావులు, కొన్ని వేల ఏళ్ళు పరిపాలన చేసిన మహానుభావులు ఉన్నారు, రాజ్యం చేసిన మహానుభావులు ఉన్నారు. దశరథుడు 60,000 ఏళ్ళు పరిపాలన చేసినాడు. ఒక్కొక్క మహానుభావుడు, ఒక్కొక్క చక్రవర్తి కొన్ని వేల ఏళ్ళు పరిపాలన చేసినారు. చేస్తే మాత్రం ఆ తర్వాతైనా వాళ్ళు ఏం నిలబడలేదు కదా, కాలంలో కలిసిపోవాల్సిందే ఎవరైనా కూడా. కొన్ని వేలు చేసినా యుగసంధుల ఇది చేసిన మహానుభావులు కూడా యుగసంధుల నుంచి కాలు చేతి బలిప్రక్కుల కాలుడు కాలం చేతులు వాళ్ళు కూడా ఇదైనాడు. అటువంటి ఇది కదా, నేను మాత్రం ఎంతకాలం ఇదంతా ఈ పటిమ నాకు ఉంటుంది, ఈ ఇది ఉంటుంది, ఈ అందం కానీ, ఈ వైభవం కానీ, ఈ రాజసం కానీ, ఇదంతా ఎంతకాలం ఉంటుంది నాకు. కానీ ఈ వైరాగ్యం ఆయనకు మనసులోకి వచ్చేసింది. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు కదా. ఈ మను చక్రవర్తి ఇట్లాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప మహాచక్రవర్తులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు కదా అని చెప్పి ఆయనకు మనసులో దిగులు పడింది అనమాట. ఆ విధంగా పడి ఆయన ఏం చేసినాడు, ఆలోచన చేసినాడు. ఎట్లయితే మన శిబి చక్రవర్తి భాగవతంలో మనం చెప్పుకున్నాం, పరిచక్రవర్తి అరే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతి ముందరే వారేది సిరి మూట కట్టుకొని పోవందాలిదే భూమిపై తెరైనం గలదే ధరణి ఎసక్కాలం రైసి ప్రముఖులు ఇదే కొట్టులు వారాలను మరిచిరే ఈ కాలం భార్గవ అంటారు కదా బలిచక్రవర్తి శుక్రాచార్యులతో. ఉన్నారు రాజులు, ఎంతమంది లేరు, వాళ్ళ రాజ్యాలన్నీ ఉన్నాయా ఈరోజు? ఏమైపోయినారు వాళ్ళంతా, కాలంలో కలిసిపోతుంది ఎవరైనా కూడా. కాబట్టి కాలంలో మనం ఉన్నప్పుడే, ఈ శరీరం మనకు ఉన్నప్పుడే, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం భగవంతుడు మనకి ఇచ్చినందుకు ధర్మం చేయడం కోసం, మన ధర్మాన్ని మనం పాటించడం కోసం.
శరీర మాధ్యం అనేది కలు ధర్మ సాధనం. ఇది ధర్మం చేయడానికని భగవంతుడు మనకు ఈ శరీరం ఇచ్చినాడు అంతే. దీన్ని మనం దాన్ని చేసుకుంటే మోక్షానికి పోతాము. కాబట్టి అటువంటి శరీరాన్ని నేను ఈ విధంగా వేస్ట్ వృధా చేసుకుంటున్నాను అని చెప్పి ఆయన అక్కడి నుంచి ఎక్కడి రాజ్యవైభవములు, ఎక్కడి భోగములు, ఏటి సంభ్రమం అక్కట బుద్ధ ప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపును తక్కి గణింపకుంటి యుగసంతుల నుంచి కాలు చేతి భవిష్యత్తుల మనుప్రభుతులు తుద రూపడకుండా నేర్చిరే. పోకుండా ఏమైనా ఉన్నారా వాళ్ళంతా కూడా? వాడు ఉన్నారు, వేల సంవత్సరాలు రాజ్యాలు చేసినారు, ఉన్నారా మహానుభావులు? మళ్ళా వాళ్ళంతా కూడా ఒక్కొక్క చక్రవర్తులు ఉన్నట్లయుండ నా దరికిన నరులను నావజేత్తు ప్రియ విషత పోకున్న ఎట్లయుండి కాలం నరులకు వయసు గుర్తి మోసము తెచ్చు. ఈ కాలం ఎట్లాంటిది అంటే మనుషులను మోసం చేస్తుంది. ఏ విధంగా మోసం చేస్తుందంటే, మనం పడవలో కూర్చొని ఉంటాం, పడవ పోతూ ఉంటుంది, మనకు తెలియదు, మనం పడవలో కూర్చున్నట్లే ఉంటాము, ఎప్పుడు చేరుతుందో ఒడ్డు చేరుతుంది. ఈ కాలం కూడా అట్లాంటిదే. ఈ కాలంలో మనం ఉంటాం, మనకు తెలియదు రేపు అవుతుంది, ఈరోజు మాదిరే ఉంటాం రేపు చూడడానికి. కొన్ని ఏళ్ల తర్వాత చూస్తే మన పండ్లు ఊరిపోయింటే తలకాలంలో మనం ముసలిలో అయిపోయినట్టు అర్థమవుతుంది మనకు. అప్పుడు ఉన్నట్టు లేమే మనం, 20 ఏళ్ళ కిందట్లు ఈ రోజు లేమే మనము అని మనకు అనిపిస్తుంది. కాలం మనల్ని మోసం చేస్తూ ఉందన్నమాట. ఈ రోజు మాత్రం రేపటికి అర్థం కాదు, కానీ ఎప్పుడో చూసుకున్నామంటే అర్థమైంది. ఈ విధంగా కాలం పడవలో కూర్చున్నాడు ఎట్లయితే ఒడ్డు చేరిన దాకా వాడికి పోతా ఉండే విషయం అర్థం కాదు, ఈ కాలంలో పోతా ఉన్న విషయం మనకు కూడా అర్థం కాదు. ఆ విధంగా మనం కాలం చేతిలో మోసపోతూ ఉన్నాం. కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనం తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నప్పుడే మనం దాన్ని ఉపయోగపెట్టుకోవాలా అని చెప్పి చేస్తున్నాడు. ఇంకా ఎవరెవరు మహాచక్రవర్తులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సగరు నలున్ పురూరవు త్రిశంకుసుతుం కురుగుచ్చున్ కాక్తవీజు గయున్ మృదున్ భగీరథు సుహోత్రున్ శిబిన్ భరతున్ దిలీపుని భృగుకులు యవ్వనాసు శశిబిందు అనంగుని అంబరీషు భూరుగురుని క్రంతిదేవుని రాఘవు మరుత్తుని కాలంగోలు పుచ్చదే. ఇదంతా చక్రవర్తులు అంటారు. 6 మంది చక్రవర్తులు వీళ్ళు. ఎవరు? సగరుడు, నలుడు, పురూరవుడు, హరిశ్చంద్రుడు, కురుకుచ్చుడు, కార్తవీర్యార్జునుడు. వీళ్ళు 6 మందిని షట్చక్రవర్తులు అంటారంటే ఇంకా వాళ్ళ మించిన చక్రవర్తులు లేరు. వాళ్ళ 6 మందే చక్రవర్తులు. చరిత్రలో చక్రవర్తి అంటే వాళ్ళే, అటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా కాలంలో కలిసిపోయినారు. సగరుడు మహానుభావుడు, ఆయన భూమిని భూమికి ఇది చేయడానికి కారకుడు. నలుడు నరచక్రవర్తి చరిత్ర మనకు తెలుసు. పురూరవుడు, హరిశ్చంద్రుడు మహానుభావుడు, రామచంద్రుని పూర్వీకుడు ఆయన. కురుకుచ్చుడు కార్తవీర్యార్జునుడు, ఆయన 1000 చేతులు. కార్తవీర్యార్జునుడు మహావీరుడు ఆయన. అటువంటి చక్రవర్తులందరూ కూడా కాలంలో అయితే కలిసిపోయినారు. ఎవడు ఎంత గొప్పవాడైనా కూడా ఇక్కడ శాస్త్రంగా ఉండేదైతే ఏమీ లేదు. ఇంకా 16 మహారాజులు ఉన్నారు, 16 మంది మహారాజులు. గయుడు, పృథువు, భగీరథుడు, సుహోత్రుడు, శిబి, భరతుడు, దిలీపుడు, పరశురాముడు, మాందాత, శశిబిందుడు, అనంగుడు, అంబరీషుడు, యయాతి, కంటిదేవుడు, శ్రీరాముడు, మరత్తు. వీళ్ళు 16 మంది మహారాజులు అంటారు. ఆ చక్రవర్తులు ఎట్లా వీళ్ళు కూడా అట్లే, అంత గొప్పవాళ్ళు. శ్రీరాముడు అవతార పురుషుడు, ఆయన కూడా కాలం ఆయన ఇదైపోతేనే ఆయన కూడా వెళ్ళిపోయినాడు, అవతారం దాన్ని చేసి వెళ్ళిపోయినాడు. ఈ మహానుభావుడు అంతా కూడా వెళ్ళిపోయినారు. నేనంతా వాడిని వాళ్ళ ముందు షట్చక్రవర్తులు, 16 మహారాజులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు కదా, వాళ్ళ ముందు నేనెంత అని చెప్పి నాకు ఆధ్యాత్మిక భావన పుట్టింది. కాన తటిచ్చలమగు రాజ్యాందము మరిగి ఇంద్రియారాముడనై అయిపోని ఇంత నుండి పరలోక ఆనందమునక యత్నం ఆపాదించు. కాబట్టి ఇంద్రియ లోనుండి అయిపోయి ఈ భోగలాలతో కొట్టుకొని పోను ఇక్కడి నుంచి, ఇక మీద నేను పరం గురించి ఆలోచన చేస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకొని స్వర్గత్రయ ఫలత ముహుర్ సర్గక్ష్మా మధ్యమాగ్రజగ్గాల కథా దుర్గతియునల్ల మరి అపవర్గదుడే ఏవేల్పు ఎరింగి వాని భజింపును. అపవర్గం ఇచ్చే వేలుపు ఎవరో తెలుసుకొని ఆయన పూజ చేస్తాను, నాకెవరు మోక్షం ఇస్తారు, నన్ను ఎవరు ఒడ్డుకు చేరుస్తారో అని తెలుసుకొని ఆయనను పూజిస్తాను నేను అని నిర్ణయం తీసుకొని వెనక్కి వెళ్ళిపోయి ఆయన తలచి మెచ్చి ఆ విప్రునకు బీటి కరండమున ముద్రితమయ్యునితే ఒక ముడుపు ఆరక్షణ చేయనిపించి నగరు సొచ్చి నిశితనం అని తలచి మెచ్చి విప్రునకు వీటి కరండమున ముద్రితమయ్యునిచిన యొక్క ముడుపు ఆ రక్షణ చేయనిపించి నగరు సొచ్చి నిశితనం. భటులు ఉంటారు కదా, రక్షక భటులు, వాళ్ళ చేతికి ఇచ్చి ఒక ముడుపు ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆ శ్లోకం చెప్పిన పండితునికి ఇమ్మని చెప్పి 20,000 వరహాలు అప్పటికప్పుడు ఆయనకి ఇచ్చేసి నన్ను మేలుకొల్పినాడు అని చెప్పి ఆయనకి ఇచ్చి ఒక నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఇంటికి పోయి కొలువు తీరినాడు. అందరినీ పిలిపించినాడు.
పురోహితులను, పండితులను, సామంతులను, మంత్రులను అందరినీ పిలిపించినాడు. కొలువు తీరినాడు. కొలువు తీరి కొలువై బహుసమయంబుల వెలివేడు కోవిదుల చూసి మీ శాస్త్రమంగులలో ఎప్పుడు మోక్షం తినోదూతి నిశ్చయింపుడటంచు. అందరినీ పిలిచి శాస్త్రాలని వెతకండి, మీ శాస్త్రాలని చూడండి, మోక్ష ప్రదాత ఎవడు నాకు చెప్పండి, నేను ఆయనను పట్టుకుంటా, నేను ఆయన భజన చేస్తా, ఈ రోజు నుంచి నేను ఆయన ఉపాసిస్తా, నాకు ఎవరో మీరు తేల్చి చెప్పాలా. అన్నీ మీ శాస్త్రాలన్నీ చూసి బాగా నిదానంగా వెతికి కరెక్ట్గా ఎవరిని నేను ఇదైతే ఒకరిని నమ్ముకుంటే నాకు మోక్షం వస్తుందో ఆ భగవంతుడు ఎవరో నాకు చెప్పండి అని చెప్పి అందరికీ ఆగ్రహించినాడు. వాదమునరించి గెలిచి తత్వము తెలుపువా అని కలి వీర పువ్వులబోని టంకసాల వాటుల నుంచి ఆస్థాని గట్ట కాలసత్వము గతి వేల దూచేవాణి. ఒక మూటలో బీర పువ్వులు లాంటి నాణ్యాలు, బంగారు నాణ్యాలు బీర పువ్వులాగా ఉన్నాయంట. కొన్ని వేల నాణ్యాలు, బంగారు నాణ్యాలు మూటలో కట్టి ఆస్థాన మండపంలో వేలాడ కట్టించాడు. ఎవరైతే నాకు తత్వబోధ చేస్తారో, ఎవరైతే నాకు నిజమైన పరమాత్మ గురించి చెప్తారో, మోక్ష మార్గం గురించి నన్ను సంతృప్తి పరిచి నన్ను ఆ పదంలోకి ఎవరైతే మళ్ళిస్తారో వాళ్ళకి ఆ మూట ఇస్తానని చెప్పి ఒక మూటను అక్కడ వేలాడ కట్టించేసినాడు. ఆస్థాన మండపంలో కట్టించి చెప్పినాడు, మీ వాదనలన్నీ చేయండి, వాదనల్లో గెలిచి మెప్పించి నాకు తేల్చి చెప్పండి, ఇదో ఈయనను మొక్కితే నీకు మోక్షం వస్తుందని నాకు తేల్చి చెప్పండి అని చెప్పినాడు. అప్పుడు ఇంకా వీళ్ళందరూ ఒక్కొక్క పండితుడు వస్తాడు, ఒక్కడు చెప్తాడు, ఒకడు శివుడు అంటాడు, ఒకడు విష్ణువు అంటాడు, ఒకడు అమ్మవారు అంటాడు, ఒకడు సూర్యుడు అంటాడు, ఒకడు చంద్రుడు అంటాడు. వాళ్ళు ఇష్టం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక శ్లోకము, ఒక పద్యము చెప్పి ఇందువల్ల ఈయన అని ఒకరి గురించి చెప్తా ఉన్నారు అందరూ. హరుడు ఒకడన, ఉమనొకడన, హరినొకడన, సికినొకడన, అర్పునొకడన, కరిముకునొకడన, రజనీశ్వరునొకడన, అదునొకడన వాద ఈ విధంగా వాదం జరుగుతూ ఉంది. ఒకడు వచ్చేమంటాడు, హరుడు శివుడే గొప్ప ఇది, ఆయన ఇంట్లో దేవుడు లేడు, ఆయన మొక్కితేనే నీకు మోక్షం వస్తుందని ఒకటి చెప్తాడు. ఉమాదేవి పార్వతీదేవిని మొక్కితేనే నీకు మోక్షం వస్తుందని ఇంకొకటి చెప్తాడు. హరిని విష్ణువుని కొలిస్తేనే నీకు మోక్షం వస్తుందని ఇంకొక ఆయన చెప్తాడు. సూర్యుడు అర్పుని కొలిస్తే నీకు మోక్షం వస్తుంది, సూర్యుని కొలిస్తే మోక్షం వస్తుందని. హరిముఖుడు వినాయకుడిని కొలిస్తే నీకు మోక్షం వస్తుందని ఇంకొక ఆయన చెప్తాడు. ఏదో వాడు తమిళ గ్రంథాలలో ఒక పద్యమో ఒక శ్లోకమో చెప్పి దీనివల్ల ఇందువల్ల నేనే మోక్షం ఇచ్చేవాడు అని చెప్తాడు. మనం ఏమి అంటే, మనం ఏ దేవుడిని కొలిచినా నీవే తప్ప ఇతప్పరం పెరుగా అంటాం. ఎవరి దగ్గర ఏమైనా స్వామి నువ్వే కాపాడాలి స్వామి అంటారు. ఏమి అంటే అన్ని సకల దేవతలు ఒక్కరే, పరమాత్మ ఒకడే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, భగవంతుడు ఒక్కడే. పండితులు రకరకాలుగా చెప్తారు, ఎవరెవరి ఇదిని బట్టి వాళ్ళు. కొంతమంది శివుడు అంటారు, కొంతమంది కేశవుడు అంటారు. ఏం చెప్పినా ఎవరిని కొలిచినా అంత పరమాత్ముడు ఒక్కడే కాబట్టి రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. రజనీశ్వరుడు అని ఒకటి చెప్తాడు, చంద్రుడు అని ఒకటి చెప్తాడు, సూర్యుడు అని ఒకటి చెప్తాడు, అదుడు బ్రహ్మదేవుడు అని ఒకటి చెప్తాడు. ఈ విధంగా అందరూ చెప్తా ఉన్నారు. వీళ్ళు తృప్తిగా వాళ్ళు చెప్పే వాదనలలో వీళ్ళకి పెద్దగా నచ్చరా. అప్పుడు ఏమైంది, ఈ విధంగా వాదాలు జరుగుతున్నాయి. దేశ దేశాల నుంచి అందరూ వస్తున్నారు. రాజులు మెప్పించి ఆ డబ్బులు తీసుకుపోవాలనే ఆలోచనలో పడతా ఉన్నారు. మన జీవితం అంతా గడిచిపోతుంది, ఆ డబ్బులు వస్తే హ్యాపీగా కూర్చొని తినొచ్చు, జీవితకాలం గడిచిపోతుంది అనే ఉద్దేశంతో అందరూ వచ్చి వాళ్ళ ఇష్టమైన వాదనలను చేస్తూ ఉన్నారు. రాజులు మాత్రం మెప్పించలేకున్నారు. అప్పుడు ఏమైంది, విల్లు పుత్తూరిలో నల్ల విష్ణుచిత్తుడు అతుల తులసీగంధ మాల్యములను మూలమంత్రముల నక్కు చేర్చుతో మన్ననారు ఉదార మధురోక్తినిట్లని ఆనదిచ్చే. ఆ రాజమన్నారు, ఆయన రాజమన్నారు అంటారు అక్కడ. విల్లుపుత్తూరులో స్వామి రాజమన్నారు ఆ కృష్ణుడు. ఆ మన్నారు దేవుడు ఆయనకు ఈయన విష్ణుచిత్తుడు రోజు మాదిరే పూలదండలు తులసిమాలను తీసుకొని పోయి ఆయనకు సమర్పించి పూజ చేస్తూ ఉంటే అప్పుడు ఆ రాజమన్నారు ఆయనతో ఈ విధంగా పలికినాడు. రాజమన్నారు విష్ణుచిత్తునితో మాట్లాడినాడు. విష్ణుచిత్తునితో ఆయన మాట్లాడడం అనేది పెద్ద వింత ఏం కాదు. ఆయన విష్ణుచిత్తుడు అద్వైతం, మనం ముందే చెప్పుకున్నాం. ఆయన అద్వైతుడు, నువ్వు నేను వేరే అనే భావన ఆయనకు లేదు. విష్ణువు ఒకడే నేను ఒకడే అనే భావనలో ఉన్నాడు. ఆయన రోజు మాట్లాడతాడు. ఆయన రాజమన్నారు స్వామితో రోజు మాట్లాడతాడు. స్వామి ఈరోజు పూలదండ తులసిదండ తెచ్చేసాను, బాగుందా, మీకు నచ్చిందా అని అడుగుతాడు. ఆయన మొహం చూస్తాడు ఇట్లా. ఆయన మొహం ఆయన ప్రసన్నంగా కనపడుతుంది. అబ్బా నా పూజను మెచ్చుకున్నాడు స్వామి అని సంతృప్తి పడతాడు. ఒకరోజు మళ్ళీ అట్లా అడిగితే ఆయన ఏదో ఒక రకంగా ఉంటుంది. ఈరోజు స్వామికి ఏదో అసంతృప్తి జరిగింది నా పూజలో అని బాధపడతాడు. ఈ విధంగా ఆయనే లోకంగా బతుకుతున్నాడు. ఆయన ఆ గుడిలో కసువు చేయడము, ఆ గుడిలో నేలను తవ్వడము,
ఆ తులసి మొక్కలు పెంచడము, పాదులు చేయడము, వాటికి నీళ్లు వేయడము, స్వామికి అభిషేకం చేయడము, ఆ తులసిమాలను తెచ్చి వేయడము, ఇదే లోకం. ఆయనకు వేరే లోకం లేదు. రోజు ఆ స్వామితోనే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎదురుగా కనపడినా కూడా ఈయనకేం పెద్ద ఆశ్చర్యపోయి ఇదైపోయే పరిస్థితి ఏం లేదు. రోజు మాదిరే కదా స్వామి ఆ విగ్రహంలో ఉన్నాడు, ఈరోజు ఇక్కడ కనపడుతున్నాడు. ఆయన వేరే ఈయన వేరే అని ఆయన అనుకోవడం లేదు. మనం అక్కడ పోయి ఆయన కాశీ విశ్వనాథుడే అని అనుకోవాలి. ఆయన ఎదురుగా కనపడితే ఆయన కాశీ విశ్వనాథుడే ఆయన పేరు పెట్టాము. ఆయన కాశీ విశ్వనాథుడే అని అనుకోవాలి. ఆయన వేరే అని అనుకునే భావన మనకు రాకూడదు. ఆ భావన రాకుండా కోసమే ఆయన పేరు పెట్టుకున్నాము. కాబట్టి ఆ విధంగా విష్ణుచిత్తుడు అద్వైతుడు అనమాట. ఈయనకు అభివృద్ధి తేడాలు లేదు. కాబట్టి ఆ దేవుడు కనపడినప్పుడు ఈయనకి పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. ఆయన కనపడి అప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మన్నారు దేవుడు, ఆ రాజమన్నారు, ఆ కృష్ణుడు ఈయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మధురోక్తిని ఇట్లని ఆనందించే, మధురంగా మాట్లాడుతూ ఈ విధంగా ఆనందించినాడు. ఏమని చెప్పినాడు? నేడు మహామతి మధురని రయములతొచ్చి అందు పాండిడు దివాణము నిరయనించిన వేలుడు దుర్మదాంగులను కోడిమిమాంటి మన్మహిమం ప్రకటించి హరింపు శుల్కము వాడు రోసినాడిహము వైష్ణవుగా నమరింపు సత్కృపన్. ఈయనకు ఆ పని ఉపయోగించినాడు. నువ్వు పో మధురా నగరానికి పో. ఈయన ఎక్కడున్నాడు? విల్లిపుత్తూరులో ఉన్నాడు. విల్లిపుత్తూరు నుంచి నువ్వు మధురా నగరానికి పో. అక్కడ పాండ్యరాజు ఇది పెట్టినాడు, శుల్కం పెట్టినాడు. గెలిచిన వాళ్ళకి అది ఇస్తానని చెప్పి నువ్వు అక్కడ పోయి వాదించి అక్కడ వచ్చిన శుష్కవాదనలు మిగతా అందరూ వచ్చి వాదిస్తూ ఉంటే ఆ శుష్కవాదనలందరినీ ఓడించి వాళ్ళందరినీ దుర్మదాంతులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ మతం అడిగించి వాదనలో వాళ్ళని ఓడించి విష్ణువే పరదైవము అని చెప్పేది నిర్ణయించి నువ్వు రాజుకు చూపించి ఆయన నా వైపు మరలేనట్టు నువ్వు చెయ్యి. ఆయనకు ఇప్పుడు వాడి ఇహమును రోసినాడు. వాడికి ఇప్పుడు ఇహమును రోసినాడు. దీని మీద రోత పుట్టింది వాడికి, ఈ జీవితం మీద ఫలం కావాలని అనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు పోయి వాడిని చెప్పి వాడిని సరైన దారిలో పెట్టు. ఆ బాధ్యత నీది. పోయి చెయ్యి ఆ పని చెప్పి అని చెప్పి నాకు ఆజ్ఞ ఇచ్చినాడు ఆ మన్నారు దేవుడు. అప్పుడు ఆయన వడవడవడికి సాష్టాంగ మెరడి సమ్మదాసుడు పులుకలు ముప్పనింప వినయ వినులరాత్రుడై విప్రభు వెన్నునకు భక్తి ఎట్లా విన్నవించే. గడగడ వణికినాడు. ఆయన కనపడినప్పుడు వదలే. స్వామి కనపడినాడు. మనకేమైతే ఉన్నట్టు మనం ఆంజనేయ స్వామిని ముక్కుతాం. పడిపోయి ఉన్నట్టు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనాడు. ఏమవుతాం? ముందు భక్తి కన్నా భయం ఎక్కువైపోయి ఉంటాం. నిజంగానే స్వామి వస్తున్నాడా అని చెప్పి మనం ఇదైపోతాం. ఆ ఉడక ఈయనకు లేదు. అప్పుడైతే ఆయన కనపడినప్పుడు లేదు. ఈ మాట చెప్పినాక ఉడకొచ్చింది. రాజ్యసభకు పోయి వాదం చేసి వాళ్ళందరినీ గెలిచి నన్ను నిరూపించు, ఆయన దగ్గర నా దారికి ఆయన మళ్ళించు అని చెప్తే నేనేంది రాజ్యసభకు పోవడం ఏంది? ఈయన శాస్త్ర పండిత మనమే చెప్తున్నాం. ఆయన గ్రంథాలు ఏం చదవలేదు, ఏమీ చదవలేదు. ఆయనంతకు ఆయన ఏదో ఇక్కడ పూజ చేసుకుంటూ వాటంతకు అవే వచ్చేసిన ఆయన సహజంగా. అంతేకాదు ఆ వాదాలు, ఆ గెలుపులు అవన్నీ నేను గెలగలను. వాళ్ళు ఒక్కొక్కరు డాక్టరేట్ చేసుకున్నారు, పిహెచ్డీ చేసినారు, ఒక్కొక్కరు వేదాలు చదివినారు, ఒక్కొక్క ఇది చేసినారు. వాళ్ళ దగ్గరికి పోయి నేను ఏమీ చదవని వాడిని నేను పోయి వాళ్ళని గెలిచే అయ్యే పని మహావిష్ణువుకి ఆజ్ఞయిస్తున్నాడే. ఈయన కాదనే దానికి లేదు, అక్కడ పోయి గెలిచేదానికి లేదు. ఏంది నా పరిస్థితి అని అప్పుడు మనకు పుట్టింది. ఆయన గడగడ వణికినాడు. అని నా వడవడవడికి సాష్టాంగమొరగి సమ్మదాసులు పులుకలు మరింప వినయ వినమిత గాత్రుడై విప్రవరుడు వెన్నునకు భక్తిని ఇట్లని విన్నవించే. విష్ణుమూర్తికి ఈ విధంగా భక్తితో విన్నవిస్తూ ఉన్నాడు. కళ్ళ నీళ్ళు కాలిపోతూ ఉన్నాయి, ఒడుపు పుడుతూ ఉంది. సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఏమయ్యారా ఇంత పరీక్ష పెట్టినావు నువ్వు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? స్వామి స్వామి అంటున్నాడు. ఆయన వేడుకోవడమే ఆర్తిగా. స్వామి నన్ను నితపురా పఠిత శస్త్రగ్రంథ జాత్యందును ఆరామక్ష్మాఖనన క్రియాకర కనిత్ర గ్రాహితోద్యత్కిణ స్తోమాస్నిగ్ధకణం భవద్భవనదాసు వాదిగా పంపుతో భూమి వృత్సవనోటమైన అయశంబుల్ మీకుగా పొందునే అని చెప్తున్నాడు. నీకు అవమానం అవుతుందయా నేను అక్కడికి పోతే? ఎవరికి? విష్ణువుకి అవమానం అవుతుందా? నేను అక్కడికి పోయినా నాకు కాదు అవమానం అయ్యేది. ఎవరా నిన్ను పంపించింది అంటారు, ఎవరా నీకు ఉద్యోగం ఇచ్చింది అంటారు. ఉద్యోగం సరిగ్గా పనిచేయకపోతే పైన ఆఫీసర్ ఏమంటాడు? ఎవరా నీకు ఉద్యోగం ఇచ్చింది అంటారు. ఉద్యోగం ఇచ్చినాడు తింటాడు. ఈ పని అవుతుంది నీకు కూడా. అక్కడికి నేను ఓడిపోతే ఏమవుతుంది? ఎవరా నిన్ను పంపించింది అంటారు. నీకు అవమానం అవుతుందయ్యా, ఎందుకు ఈ పని చేస్తావు? నన్ను ఎందుకు పంపిస్తావు? నేను ఎటువంటి వాడిని? స్వామి నన్ను ఇతపురాపఠిత శాస్త్ర గ్రంథ జాత్యందు, ఇంతకుముందు ఎప్పుడు శాస్త్ర గ్రంథాలు చదివిన వాడిని కాదు, జాత్యందుని పుట్టుకతో గుడ్డివాడిని నేను. గుడ్డివాడు లాంటి వాడిని. ఈ గ్రంథాల విషయంలో, ఈ శాస్త్రాల విషయంలో గుడ్డి లాంటి వాడిని నేను. నాకు ఆ శాస్త్రాలు తెలియనే తెలియవాడిని, చదవనే వాడిని, చూడడం కూడా చూడలేదా అందునే ఆ విషయంలో.
జాత్యందుడు. అటువంటి వాడిని నన్ను ఆరామక్ష్మా కన్న క్రియాకర కనిత్ర గ్రాహితోద్యక్విన స్తోమా స్నిగ్ధకరుణ్. కృష్ణదేవరాయల పద ప్రయోగం ఆ విధంగా ఉంటుంది. ఆయన సంస్కృత పదాలను వాడి సమాసాలు వాడతాడు. రాదు కదా మహారాజు ఆయన నోట్లోకి కఠినమైనవే వస్తాయి. మనం చదవాలా, నారికేళ పాకం అంటారు. వెంకాయ కొట్టుకోవాలా, దాన్ని తెచ్చుకోవాలా, దాన్ని కొట్టాలా, దాన్ని పీచి తీయాలా, దాన్ని మళ్ళా కొట్టాలా, దాన్ని మళ్ళా వలుతాలా, దాన్ని మళ్ళీ మిక్సీలో దేంట్లేసి రుబ్బాలా, అప్పుడు మనకు దాని రసమో దాన్ని ఇదో వస్తుంది. ఆ విధంగా ఇది కూడా నారికేళ పాకం. కాబట్టి కొంచెం కష్టపడి దీన్ని అర్థం చేసుకొని చదివితేనే దాంట్లో ఆనందం ఉంటుంది. అటువంటి పద్యాలు నేను రాస్తాను కృష్ణదేవరాయలు. స్వామి నన్ను నిరపూరావళిత శాస్త్ర గ్రంథ జాత్యందు నేను గుడ్డివాణ్ణి ఈ శాస్త్రంలో ఈ విషయాలలో. ఆరామక్ష్మా ఖనన క్రియాకర కనిత్రగ్రాహితోద్యక్కిన స్తోమా స్నిగ్ధకరుణ్. నా చేతులు ఎట్లాంటివి అంటే ఆరామం ముందు పక్క ఉండే భూమిలో గుణపం తీసుకొని, గుణపము పలుగు ఇవన్నీ తీసుకొని తొవ్వి ఇక్కడ పాదులు చేసి ఈ చెట్లన్నింటినీ పెంచుతూ ఉంటారు పొద్దులు చేసి. ఆ గుణపము అవన్నీ పట్టుకొని ఆ నీళ్ళన్నీ మోసి చేతులు చూడు కాయలు కట్టినాయి. ఇట్లా గ్రాహితోద్యక్విన స్తోమ అస్నిగ్ధకరుణ్. నా చేతులు అస్నిగ్ధము అంటే స్నిగ్ధము అంటే అందంగా ఉండడం. మన చేతులు అందంగా మెత్తగా ఉంటే శ్రీల చేతులు ఉన్నట్టుగా ఉంటే దాన్ని స్నిగ్ధము అంటారు. మన మామూలుగా పనులు చేసే వాళ్ళ చేతులు ఎప్పుడు ఉంటాయి, పని చేసి కాయలు కట్టింటాయి. అస్నిగ్ధకరుణ్ నా చేతులు కాయలు కట్టినాయి. ఇట్లా కాయలు కట్టినాయి. పిన స్తోమా స్నిగ్ధకరుణ్. పినము అంటే కాయలు కాచిపోయి కాయల గుంపులు ఒక కాయ కాదు, ఎక్కడ చూసినా కాయలు, చేతులున్న కాయలు కట్టినాయి. గుంపం తీసుకొని తొవ్వి నీకోసమని, అప్పుడు తులసిమాలల కోసమని, ఆ వనం పింజల కోసమని చేసి కాయలు కట్టినాయి ఈ చేతులు. అటువంటి చేతులు ఉండేవాడిని నేను. ఇటువంటి వాడిని అంత గొప్ప నాకు వేరే పని ఏం చేసేది, నేనేమన్నా చదువుకున్నా, నాకు గ్రంథాలు చదివినా నా చేతులు బాగా ఉండడానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆరామక్ష్మ ఖనన కవ్వడం, ఖనన క్రియ. ఆరామక్ష్మ ఖనన క్రియాకర కనిత్రగ్రాహితోద్యక్కిన స్తోమ అస్నిగ్ధకరుణ్. భవన దాసం. నీ గుడి ముందర సేవ చేసుకునేవాడిని నేను. భవన దాసం. నీ భవనం నీ గుడి ముందు దాసుని నేను సేవ చేసుకునేవాడిని. ఇవన్నీ పనులు చేసుకునేవాడిని నేను. వాదిగా పంపుతో నన్ను అక్కడికి వాదిగా పంపిస్తాను. నన్ను పోయి ఏదో పండితుని మారి నన్ను అక్కడికి పంపిస్తాను. ఆ మధురానగర్ రాజధాని అక్కడికి పంపిస్తాను. భూమి సభ ఓటమైన భూమి సభ అది, మహారాజు సభ అది. ఆ సభలో ఓటమి జరిగిందనుకో, నాకు నేను పోయి ఏం చెప్పలేక మొహం తాగేసినాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? అయసంబులు నీకు కాకుండానే నాకు అవమానం కాదు, నాకు అవమానం అని నాకేం బాధలేదు, నాకు చదువులేదయ్యా, ఏదో ఆయన పంపిస్తే వచ్చినాడని చెప్తా. నీ పేరు చెప్తాడు. ఎవరైనా పంపించిందంటే మా మన్నాడు స్వామి పంపించినాడు అని చెప్తా. అప్పుడు ఏమంటారు? బలవాడే మీ మన్నాడు స్వామి బలవాడిని పంపించినాడే అంటారు. నీకు కాదా అవమానము? నువ్వు అవమానం చేసుకుంటావా నన్ను పంపించి అక్కడికి, వద్దు స్వామి అని అందుకు భయపడుతున్నాడు. ఆయనకు అవమానం అవుతుందేమో అని నేను భయపడుతూ ఉన్నాడు. అంత ప్రేమ భగవంతుని మీద, ఆ విష్ణుచిత్తునికి అంత ప్రేమ అన్నమాట. ఆ విధంగా భయపడుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంకా ఇట్లాంటి పని కాదు నువ్వు చెప్పాల్సింది, ఆ పండితులతో వాదించే పని కాదు. నాకు చెప్పాల్సిన పని ఏంది? గృహ సమ్మార్జనము, జలాహరణము, శృంగార పల్యంకావహనంబో, వనమాలికాకరణము, వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో, వ్యజనాథపత్ర ధృతియో, ప్రాగ్దీపికారోపమో, గుహరీ పాదములేల నేరేతరుల్ నీలీల సంపాత్రముల్. గుహరీ పాదములేల లేరే ఇతరులు నీ లీలకు పాత్రములు. ఏమైనా ఇంకెవరు దొరకలేదు ఆడుకోవడానికి, నాతో ఆడుకుంటున్నావా? నన్ను పంపిస్తా వాడికి. నీ సేవ చేసినందుకు నువ్వు నాకు చేసే పని ఇదా? ఇంకెవరు దొరకలే నీకు ఆడుకోవడానికి? నీ లీలకు నీ ఎవరు పాత్రలు లేరా? నేనే దొరికినానా అని అడుగుతాను. ఏం చేయాలన్నా? నాకేం పని చెప్తావు? గృహ సమార్జనము, జలాహరణము, ఇంటి ముందు పసుపు తోయడము, నీకు అభిషేకం చేయడానికి నీళ్లు తేవడము, తులసి చెట్లకు నీళ్లు తేవడము, లేకపోతే శృంగార పల్యంకావహనము, నీ పల్లకిని మొయ్యడము, బాగా అలంకారం చేసి శృంగారంగా దాన్ని అలంకారం చేసి ఈ పల్లకిని మొయ్యమంటే భుజాల మీద పెడతాను మోస్తా, చెట్లకు నీళ్లు పోయమంటే పోస్తా, బాగులు తవ్వమంటే తవ్వుతా, ఇట్లాంటి పనులు చేస్తా. నన్ను పోయి ఆ వాదన చేయమంటాడు. శృంగార పల్యంకావహనంబో, వనమాలికాకరణము, దండాలు కట్టమంటావా? తులసి మాలలు కడతా, పువ్వులన్నీ రకరకాల పువ్వులు తెచ్చి కదంబాలు చేస్తా, ఏమేమో చేస్తా, నీకు బ్రహ్మాండమైన అలంకారాలు చేస్తా. అవన్నీ నాకు అలవాటైన పని, నాకు చేస్తాను నేను. వనమాలికాకరణము, వాల్లభ్య ధ్వజగ్రహణంబో, నీ ధ్వజం గరుడ ధ్వజం జెండా ఎత్తుకొని తిరగమంటావా? ఎత్తుకొని జెండాను ఎత్తుకొని తిరుగుతా, ధ్వజం గరుడ ధ్వజం ఎత్తుకొని తిరుగుతా. ఇంకా వ్యజనాథపత్ర ధృతియో, ఆతపత్రం నీకు చామరం ఇస్తా, నీకు విసనకర తీసుకొని ఆతపత్ర సేవ చేస్తా.
ఇంకా ఆగ్దీపికారోపము, కాగడాలు పట్టుకుంటాను ఈ ఊరేగింపులో కాబట్టి కాగడా పట్టుకొని తిరుగుతాను నీతో పాటు. ఈ కాగడా పట్టుకోవడము అనే పని అంత సులభమైన పని కాదు. అది దానికి కొంతమందే ఉంటారు, దాన్ని నేర్చుకున్న వాళ్ళే ఉంటారు. ఆ కాగడాల నుంచి దాన్ని నూనె పోస్తూ ఉంటారు. నూనె కణాలు రాలుతూ ఉంటాయి, పై నుంచి రాలుతూ ఉంటాయి. అవి కింద పడుతూ ఉంటాయి. పడేటప్పుడు మీద కూడా పడతాయి, ఒక్కోసారి గుడ్డల మీద కూడా పడే అవకాశం ఉందని జాగ్రత్తగా పట్టుకోవాలా, చూసుకుంటా ఉండాలా, దాన్ని నూనె పోసుకుంటా చాలా జాగ్రత్త అయిన పని. రామాయణంలో రావణాసురుడు కుంభకర్ణుడు చనిపోయినప్పుడు రావణాసురుడు ఏడ్చినాడంట. వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. ఆ రావణాసురుడు ఏడుస్తూ ఉంటే వాడి కంట నీళ్లు కారుతూ ఉన్నాయి. ఎట్లా కారుతూ ఉన్నాయంటే ఈ కాగడాల నుంచి కాలే నిప్పు కణాల మాదిరి ఉన్నాయంట వాడి కంట నీళ్లు. అంత ఉష్ణమైన వేడి నీళ్లు అంత ఇదిగా ఉంటాయి. దాంతో పోలుస్తాడు వాల్మీకి మహర్షి. ఆ విధంగా ఉంటుంది ఈ కాగడా సేవ అనేది. ఆ పనైనా చేస్తాను నేను, కాగడా అయినా పట్టుకుంటాను నేను. అదే ప్రాగ్దీపికారోపమో లుహరి లుహరి. నువ్వు నరసింహస్వామి నువ్వు ఇక్కడ రాజమండ్రి మాదిరి ఉన్నావు, కానీ నువ్వు నరసింహస్వామి, నువ్వు మంచి మంచి వేషాలు వేస్తావు. వచ్చి ఆ హిరణ్యకశిపుడిని చంపడానికి స్తంభాలలో అంతా ఎక్కడ చూసినా ఎక్కడున్నాడు రా అంటే ఏ స్తంభంలో కనపడతాడో అని, ఏ స్తంభం కొడతాడో వాడని అన్ని స్తంభాలలో నువ్వే చేరినావు. వాడు కొట్టిన స్తంభంలోకి బయటకు వచ్చినావు. ఇలాంటి పనులను నువ్వు చేస్తావు, నువ్వు ఆటలు ఆడతావు. నీకు ఆటలు ఆడటం బాగా చేత అవుతుంది, అవతారాలు ఎత్తుతావు, అన్నీ చేస్తావు. కాబట్టి గృహరీ వాదములే లేరే ఇతరు, ఇంకెవరు లేరా నీకు? నీ నీళ్ళకు పాత్రములు నువ్వు ఆడుకోవడానికి నేనే దొరికినా, ఎవరు దొరకలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా అడిగేసరికి భగవంతునికి కూడా అయ్యో అనిపించింది. అయ్యో ఎందుకు ఇంత భయపడుతూ ఉన్నాడే ఈ మహానుభావుడు అని చెప్పి ఆయనకు బాధ అనిపించింది. ఆ తర్వాత ఆయన నన్ను అనుగ్రహించి విష్ణుచిత్తుని అన్నంత భక్తికి ఎదమెచ్చి అచ్యుతుండు మొలకనగ ఒక్క శ్రీదేవి మోము చూచి వాదు ఇతని చేత గెలిపించు నాదు మహిమము ఇద కనుమని ప్రాభవం గొప్ప పలికే. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి గారు చూసి చెప్తున్నాడు. ఈయనకు చెప్పలే, అమ్మవారు నవ్వుతా ఉంది. ఇదంతా ఈయన చెప్పిన ఆజ్ఞ, ఆయన పడే భయము ఇదంతా చూసి పక్కన లక్ష్మీదేవి కూడా ఉంది. ఆమె నవ్వుతా ఉంది. ఆమె ఇదంతా చూస్తూ నవ్వుతూ ఉంటే ఆమె తట్టు చూసి చెప్తున్నాడు స్వామి. ఏమని చెప్తున్నాడు? వాది తన చేత గెలిపించు, వీటితో గెలిపిస్తాను నేను, అక్కడ పొమ్మను నేను గెలిపిస్తా, వీడిని భయపడతా ఉన్నాడు, వీడికి అనవసరంగా భయపడతా ఉన్నాడు, అది పొమ్మను నేను గెలిపిస్తా చూడు అని చెప్పి లక్ష్మీదేవిని చూసి ఒక చిన్న చిరునవ్వు అన్నాడు. ఆ విధంగా చెప్తున్నాడు. నీ ఇచ్చయే విన్నకపోయి మునిప్రవర నేను నొప్పింతునే భూనాయక సభ నిందులకై ఎడ్డమూల నేనున్నాడను. నిన్ను బాధపెట్టానమ్మా, నువ్వు ఎందుకు భయపడతావు? నేనున్నా కదా నీకు, ఎందుకు అంత భయం నీకు? అంతా నీ ఇష్టమేనా? నీ ఇచ్చయేనా? నేను చెప్తే వినవాళ్ళు. నీ ఇచ్చయే విన్నకపోయి పోయా, నువ్వు గమ్మను నోరు మూసుకొని పో, అక్కడికి పో. ముందు మునిప్రవర నిన్ను నొప్పించునే, నిన్ను బాధపెడతానా? నీకు అవమానం రాణిస్తానా? నాకు అవమానం రాణించుకుంటానా? భూనాయక సభం ఇందులకై ఏ ఎడ్డం వల నేనున్నాడను. నువ్వేం భయపడాల్సిన పనిలే, అన్నీ నేను చూసుకుంటాను ఓ అని చెప్పి ఆ విష్ణుచిత్తునికి అభయం ఇచ్చినాడు స్వామి. ఆ విధంగా ఇంతవరకు ఇంకొక అన్న మారుపలు కనలకి అయ్యాడువారు ఇయ్య కొనియపోవనింతలోన పద్మనాయుడతని పైన తూగింపు నమ్మితోడ నాన్న తెచ్చే. అప్పుడు ఆయన మాటలు చెప్పి ధైర్యం చెప్పినాక సరే పోతానని చెప్పి ఆయన ఆళ్వారు, ఈయన ఆళ్వారు, పెరిగి ఆళ్వారు, భక్తుడు ఆళ్వారు. ఈ భక్తుడు ఒప్పుకున్నాడు. సరేలే ఇంకా పోతానులే స్వామి, ఇంత చెప్తున్నావు కదా, ఏమన్నా కానీ ఇంకా కొని నీ మీద భారం వేసి నేను పోతానులే అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ విధంగా అప్పుడు పద్మనాయుడు మహావిష్ణువు అతని పైనంబు తూగి నంబితోడ నన్నదిచ్చే ఆ నంబి ఆ పూజారికి చెప్పినాడు. ఈయన పైనానికి కావాల్సిన ఏర్పాట్లని నువ్వు చూడు అని చెప్పి ఆ పూజారికి ఒక ఆజ్ఞ చేసినాడు. ఆయన కావాల్సిన ఏర్పాట్లని చూడు, అక్కడికి పోయి చేయడానికి ఆ బ్రాహ్మణికి ఏమి తెలియదు, ఆయన అమాయకుడు, భయపడుతూ ఉన్నాడు ముందే. కాబట్టి నువ్వు ఆయనకు అన్ని ఏర్పాట్లు నువ్వు చెయ్యి అని చెప్పి అక్కడ పూజారికి ఆనందిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందని మనం మళ్ళీ వారం చెప్తున్నాం. జై శ్రీరామ్. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరి ముకుంద గురువుడంటి మీకు సంస్కృతి అపదారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీ